జమ్మూ కాశ్మీర్లో వక్త్ పై రగడ కొనసాగుతోంది. అసెంబ్లీలో 3 రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. వక్త్ బిల్లుపై చర్చకు నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు మోషన్ చేయగా స్పీకర్ అబ్దుల్ రహీం అందుకు అంగీకరించడం లేదు. भाई बाहर देखो कितने लोग हैं, कौन है वो इनको लगता मैं अरेस्ट करेगा। अरे एक को भी नहीं छोड़ूंगा, एक को भी नहीं छोड़ूंगा। मुफ्ती साहिब उसे कौम के साथ దీంతో వక్ఫ్ సవరణ బిల్లుపై 3 రోజులుగా అధికార పక్షం చర్చ కోసం పట్టుబడుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనకు దిగుతోంది. వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టొద్దంటూ బీజేపీ సభ్యులు నిరసనలు చేస్తున్నారు. పోటాపోటీ నిరసనలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ హోరెత్తగా 3 గంటల పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. జమ్మూ కాశ్మీర్లో వక్ఫ్ పై రగడ కొనసాగుతోంది. అసెంబ్లీలో 3 రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. వక్ఫ్ బిల్లుపై చర్చకు నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు మోషన్ చేయగా స్పీకర్ అబ్దుల్ రహీం అందుకు అంగీకరించడం లేదు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లుపై 3 రోజులుగా అధికార పక్షం చర్చ కోసం పట్టుబడుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనకు దిగుతోంది. వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టొద్దంటూ బీజేపీ సభ్యులు నిరసనలు చేస్తున్నారు. పోటాపోటీ నిరసనలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ హోరెత్తగా 3 గంటల పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. छोड़ूंगा, एक को भी नहीं छोड़ूंगा। मुफ्ती साहिब उसे कौम के साथ गद्दारी की है, तुमने भाजपा के साथ गद्दारी की है। अरे हाउस नहीं है, इतना माफिया लाए इन्होंने, गुंडे। भाई बाहर देखो कितने लोग हैं, कौन है वो इनको लगता मैं अरेस्ट करेगा। अरे एक को भी नहीं छोड़ूंगा, एक को भी नहीं छोड़ूंगा। मुफ्ती साहिब उसे कौम के साथ गद्दारी की है, तुमने भाजपा के साथ गद्दारी की है। अरे हाउस नहीं है, इतना माफिया लाए इन्होंने, गुंडे। भाई बाहर देखो कितने लोग हैं, कौन है वो इनको लगता मैं अरेस्ट करेगा। अरे एक को भी नहीं छोड़ूंगा।